నమస్తే వెల్కమ్ టు హాలో డాక్టర్. ఈ రోజు హాలో డాక్టర్లో ఓమ్ని హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ స్పెషలిస్ట్, హెడ్ ఇంజురీ స్పెషలిస్ట్, ఎట్ ద సేమ్ టైమ్ స్పైన్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజేష్ పత్తి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ రాజేష్తో మాట్లాడదాము. మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడచ్చు. సో డాక్టర్, ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి అలాగే స్పైన్ గురించి ఎస్పెషల్లీ తెలుసుకోవాలనుకుంటున్నాం. బికాజ్ నవడేస్ చూస్తే బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారని చెప్తూ ఉన్నారు. ఎక్కువగా వింటూ ఉన్నాం ఆ కేసెస్. చాలా మంది కరోనా తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని కూడా వింటూ ఉన్నాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి డాక్టర్ రాజేష్? అసలు ఏం చెప్తారు? జనరలీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇషెమిక్ స్ట్రోక్స్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సెకండ్ వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ అస్ హెమరేజిక్ స్ట్రోక్. సో దీస్ ఆర్ 2 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ స్ట్రోక్. ఇప్పుడు ఇందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఇషెమిక్ స్ట్రోక్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ కామన్. ఇందులో ఏమవుతుందంటే మనకి హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు ఉంటాయి కదా, దాంట్లో దే విల్ బీ ఎ బ్లాక్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది మనకి డిస్టల్ అంటే ఆ బ్లాక్ తర్వాత భాగం అంతా బ్లడ్ వెళ్ళదు, బ్లడ్ సప్లై వెళ్ళదు. కాబట్టి సమ్ కన్సర్న్డ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ గెట్ డ్యామేజ్డ్ బికాజ్ అక్కడ బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఇషెమిక్ స్ట్రోక్ అంటారు. రెండో కేటగిరీ ఈజ్ హెమరేజిక్ స్ట్రోక్. సో ఈ హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే బీపీ ఎక్కువ అవడం వల్ల, బాడీలో బీపీ ఎక్కువ అవడం వల్ల బ్లాక్ లాంటిది ఏమి ఉండదు రక్తనాళాల్లో, బట్ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల మన రక్తనాళం యొక్క వెజల్, దాని వాల్ ఉంటుంది కదా, దట్ వాల్ విల్ బ్రేక్ ఆఫ్. ఆ వాల్ బ్రేక్ ఆఫ్ అయ్యి దిల్ బీ బ్లడ్ కలెక్షన్ అనమాట. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్ విచ్ ఆర్ మోస్ట్ కామన్ అండి. ఓకే, అంటే డాక్టర్ జనరల్గా పేషెంట్స్ స్టేజెస్ ఉంటాయి కదా, సో ఏ స్టేజ్లో కన్సల్టేషన్కి వస్తూ ఉంటారు యూజువల్లీ? నార్మల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ పేషెంట్కి ఈ సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ హీ కమ్స్ టు ద హాస్పిటల్ అండ్ విజిట్. ఆర్ ఇప్పుడు మనకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి కండిషన్లో ఉంటారు అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఫర్ సపోజ్ పేషెంట్కి హెడేక్తో పాటు కొంచెం బ్యాలెన్స్ డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ, అంటే తల తిరగడం లాంటిది ఉండడం కానీ, దాని తర్వాత ఐకి విత్ రెస్పెక్ట్ టు ఐ అంటే కంటి చూపు మసగ్గా కనిపించడం, వారు క్లియర్గా కనిపించకపోవడం, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్కి వచ్చేసరికి ఒక సైడ్ ఆఫ్ ఫేస్ డ్రూల్ అవ్వడం, అంటే ఒక సైడ్ ఇట్లా మూతి వంకరపోవడం అనేది, అండ్ ఇంకోటి కొంతమంది సలైవా కారుతుంది అంటారు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్ వీక్నెస్ అంటే పక్షపాతం అంటారు, ఆర్మ్ యాజ్ వెల్ యాజ్ లెగ్ వీక్నెస్. నెక్స్ట్ వచ్చేసరికి స్పీచ్ వాళ్ళది డిస్టర్బ్ అవుతుంది, అంటే మాట్లాడాలనుకుంటారు మాట్లాడలేకపోతుంటారు, ఆర్ ఫర్ సపోజ్ మాట్లాడినా ఇట్ విల్ నాట్ బీ క్లియర్, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి టైం, ఎంత ఎర్లీగా ఈ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసి ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వస్తే అంత ఎఫెక్టివ్గా వీ కెన్ డయాగ్నోస్ ద కేస్ అండ్ వీ కెన్ ట్రీట్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే. ఓకే, అంటే డాక్టర్ అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ మనకి బీపీ ఎక్కువ అవడం, హైపర్ టెన్షన్ అంటారు. సెకండ్ థింగ్ ఈజ్ షుగర్ ఉండడం, అండ్ బీపీ ఉండి హూ ఇస్ నాట్ టేకింగ్ ఆన్ రెగ్యులర్ మెడికేషన్స్ వాటిలో. దీంతోపాటు టొబాకో స్మోకింగ్ ఇలాంటివి. సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివ్గా లేకపోవడము, ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, స్లీప్ తక్కువ ఉండడము, టెన్షన్స్ ఎక్కువ ఉండడము. ఇప్పుడు మా రొటీన్ ప్రాక్టీస్లో ఏమవుతుందంటే సడన్గా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు అండ్ ఈ కమ్స్ టు పేషెంట్ హిస్టరీ అడిగితే ఏమంటారు, సార్ అవును సార్ మాకు ఒక 1 వీక్ నుంచి మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, చాలా కంగారు పడుతున్నాడు పేషెంట్ అని చెప్పి దట్స్ వాట్ వీ గెట్ టు నో. సో దీస్ ఆర్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకోటి మనం తినే హ్యాబిట్స్, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ ఇట్ ఈస్ బెటర్ వీ అవాయిడ్ ఇట్. ఓకే డాక్టర్, వీ హ్యావ్ అ కాలర్ సూర్యనారాయణ గారు రాజమండ్రి నుంచి. డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు, సూర్యనారాయణ గారు మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఒక 1 month బ్యాక్ సార్, మా బ్రదరు 23 years సార్, బాబు మ్యారేజ్ కూడా కాలేదు. సడన్లీ బీపీ 180 200కి వెళ్ళిపోయి కింద పడిపోయారు సార్. ఓకే, ఈవినింగ్ కల్లా మేము టెస్ట్ అవి చేపించుకుని విఆర్ఎల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. 2-3 days ట్రీట్మెంట్ తీసుకుని రెస్పాండ్ అవ్వలేదు సార్, చనిపోయిండు. ఓకే, అది అంటే ఏజ్ తక్కువలో ఇంత డిఫికల్ట్ ఎట్లా అయిందని మామూలుగా తక్కువ ఏజ్ కదా సార్. అంటే ఇప్పుడు సూర్యనారాయణ గారు ఏం లేదండి, ఇంతకుముందు మనకి ఎట్లా అంటే నోషన్ ఎలా ఉండే అంటే స్ట్రోక్ అనేది ఓల్డర్ వాళ్ళకి ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకే వస్తుందని ఇంతకుముందు మనము వీఆర్ ఇన్ దట్ థింకింగ్.
ఇప్పుడు కరెంట్ జనరేషన్ అంటే ఒక 20-30 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే మనం తీసుకున్న లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు బాగా నడుస్తుండే, వాకింగ్ అది చేస్తుండే, బట్ కరెంట్లీ మన లైఫ్ స్టైల్ అంత బాగాలేదు. దాన్ని బట్టి స్ట్రోక్ అనేది చాలా యంగ్ పాపులేషన్లో కూడా వస్తుందండి. ఈవెన్ 20 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళకు కూడా స్ట్రోక్ వస్తుంది. సో దట్ మే బీ ద రీజన్ ఇన్ దిస్ కేస్. దట్ ఈస్ వాట్ మై జస్టిఫికేషన్ ఇస్. ఓకే. అండ్ డాక్టర్ రాజేష్ గారు, ఇందాక మీరు చెప్పారు లైక్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి అని చెప్పి, తలనొప్పి ఉంటుందని. రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యే సిమ్టమ్స్లా అనిపించాయి. బట్ తలనొప్పి వైజ్గా చూస్తే నార్మల్ తలనొప్పి మైగ్రేన్ తలనొప్పితో కంపేర్ చేస్తే దీన్ని ఎలా డిఫరెంట్గా చూడాలంటారు పేషెంట్? సో ఇప్పుడు నార్మల్ తలనొప్పికి దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మైగ్రేన్ కానీ, లేకపోతే దీస్ ఆర్ ఆల్ నార్మల్ తలనొప్పులు అనమాట. మైగ్రేన్ కానీ, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటారు, క్లస్టర్ హెడేక్స్ అంటారు, ఆర్ సైనసైటిస్ వల్ల కూడా హెడేక్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ నార్మల్ ప్రైమరీ హెడేక్స్ అనమాట. ఇప్పుడు సెకండరీ హెడేక్స్ అంటే విచ్ పేషెంట్ నీడ్స్ టు బి అవేర్. ఇలాంటివి ఏముంటాయి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ పేషెంట్కి ఇంతకుముందు హెడేక్ ఒకలాగా ఉంటుండే, బట్ నౌ దట్ క్యారెక్టర్ ఆఫ్ దట్ హెడేక్ హ్యాస్ చేంజ్డ్. అంటే అది ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తుంది నాకు హెడేక్ అనేది దట్ ఈస్ వన్ సిమ్టమ్. నెక్స్ట్ సిమ్టమ్, ఇంతకుముందు హెడేక్ వచ్చి తగ్గుతుండే, బట్ రైట్ నౌ హెడేక్ వచ్చినా కానీ తగ్గట్లేదు అండ్ ఇంకా దాని సివియారిటీ పెరుగుతానే ఉంది. దట్ ఈస్ వన్ సిమ్టమ్. అండ్ ఇప్పుడు హెడేక్తో పాటు నేను చెప్పిన న్యూరలాజికల్ సైన్స్, అదే ఏమంటారు ఫేస్ డ్రూలింగ్ అవ్వడం కానీ, ఆర్మ్ వీక్నెస్ కానీ, ఇలాంటివి వస్తే హీ హాస్ టు ఇమీడియట్లీ హ్యావ్ సమ్ మెడికల్ అటెన్షన్. ఇంకోటి దీంతో పాటు ఇఫ్ దేర్ ఈస్ న్యూ ఆన్సెట్ హెడేక్ అంటే సడన్గా చాలా సడన్ సివియర్ హెడేక్ వస్తున్నా కానీ దట్ ఇండికేట్స్ దట్ ఓకే తన బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, దట్స్ వై హీఈస్ హ్యావింగ్ హెడేక్. దిస్ ఈస్ నాట్ ఎ నార్మల్ హెడేక్ అని వీ కెన్ డిఫరెన్షియేట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. నార్మల్ హెడేక్కి ఒక బ్రెయిన్ వల్ల ప్రాబ్లం ఉంది అని తెలుసు, అంటే బ్రెయిన్ రిలేటెడ్ హెడేక్ అనేది దట్స్ వాట్ వీ కెన్ డిఫరెన్షియేట్. ఓకే. అండ్ డాక్టర్ వీ హ్యావ్ వన్ మోర్ కాలర్, రాములు గారు. నమస్తే అండి రాములు గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, మీ సమస్య ఏంటో చెప్పొచ్చు. ఓకే మేడం. నమస్కారం రాములు గారు, చెప్పండి సార్. అంటే ఇంతకుముందు సేమ్ ఇదే సార్, బీపీ హై ఉండే సార్. ఓకే, దాని గురించి డిస్కషన్ చేద్దాం సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటి? అదే ఇంతకుముందుకు నాకు సడన్ బీపీ హై ఉండే సార్. ఓకే. హాస్పిటల్లో జాయిన్ అయిన ఉంటే ఒక 3 days కొమ్మలో ఉంటే తర్వాత ఇంటికి వచ్చి ఉంటే సార్. ఓకే. ఇప్పుడు అదే డోసు మన తగ్గించుకోవడానికి దాని గురించి ఏమైనా చెప్తారా సార్? అంటే ఇప్పుడు మీరు అంటే ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు అనేది చూసుకోవాలి రాములు గారు. 40 mg. ఓకే. ఇంకా అది ఇంకోటి ఏదో ఉంది సార్, నైట్ ఇంకోటి ఉంటుంది, సిలోకల్నో ఏదో ఉంటుంది సార్. అవును, అది బీపీ టాబ్లెట్ అండి. అవును సార్, అవును సార్. సో ఈ బీపీ టాబ్లెట్ మీరు వాడాలి. ఈ 40 mg అనే టాబ్లెట్ మీకు బేసికలీ బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉంటుంది. ఇది కూడా మీరు కంటిన్యూ చేస్తే మంచిదండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే. ఓకే. అండ్ డాక్టర్, అంటే ఈ బీపీ అనేది ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అనుకోవాలంటారా? హై బీపీ రాకుండా మనం చూసుకోవాలి అంటారా? ఎస్, హై బీపీ రాకుండా తప్పకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దాంతోపాటు బీపీ ఎక్కువైతే ఓన్లీ బ్రెయినే ఎఫెక్ట్ అవుతుంది అనేది, అంటే బ్రెయిన్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్తో పాటు ఇంకా వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో బీపీ వల్ల చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యాయి, నాట్ ఓన్లీ బ్రెయిన్. ఓకే. అసలు బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలంటారు డాక్టర్? బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ రాకుండా చూసుకోవాలి. బీపీ రాకుండా చూసుకోవాలంటే ఏంటి? వీ షుడ్ అడాప్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా వీ షుడ్ మూవ్ అవర్ సెల్స్. డైలీ వాకింగ్ చేసుకోవడం కానీ, యోగా చేయడం కానీ, స్ట్రెస్ తగ్గించుకోవాలి. బేసికలీ వీఆర్ లివింగ్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటే మనకు బీపీ అనేది రాదండి. అండ్ ఇంకోటి స్లీప్ అనేది ప్రాపర్ టైమింగ్లో స్లీప్ ఉండాలి. అంటే అర్ధరాత్రి 3 o'clock పడుకొని 9 o'clock పడుకొని దట్ ఈస్ నాట్ అడిక్వేట్ స్లీప్. అంటే మన లైఫ్ సైకిల్ ఎలా ఉందంటే మనం 10-10:30 అలా పడుకొని 6 అలా లేవాలి. బట్ దట్ లైఫ్ స్టైల్ ఈజ్ నోబడీ అడాప్టింగ్. దట్ ఈస్ ద వెరీ సాడ్ పార్ట్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై పీపుల్ గెట్ బీపీ. ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తుంటే చాలా ఎక్కువ ఏజ్, మోర్ దెన్ 45-50 వాళ్ళకే బీపీ వస్తుంది. బట్ రైట్ నౌ 30+ వాళ్ళకి దే ఆర్ గెటింగ్ బీపీస్. వీ హ్యావ్ వన్ మోర్ కాలర్, డాక్టర్ మల్లీశ్వరి గారు, నాయుడుపేట నుంచి. నమస్తే అండి మల్లీశ్వరి గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే మేడం. మల్లీశ్వరి గారు నమస్తే, చెప్పండి అండి. సార్ మా అబ్బాయికి 16 సార్ వయసు. ఓకే. 3 months క్రిందట యాక్సిడెంట్ అయ్యింది సార్. ఓకే. అబ్బాయికి బ్రెయిన్ లో డ్యామేజ్ అయ్యి కాలేజీ 2 పని చేయటం లేదు సార్, మాట కూడా కొంచెం ట్రబుల్. ఓకే.
నెల్లూరు నారాయణలో చూపించాను సార్. 3 నెలలు అవుతుంది, ఇంతవరకు చెయ్యి రాలేదు సార్ అబ్బాయికి. సర్జరీ ఏమైనా అయిందమ్మా? ఏం సర్జరీ ఏం లేదు సార్, మామూలు మాటలతోనే వాడుతున్నాం సార్. ఓకే ఓకే. చూడండి అమ్మా, ఇప్పుడు హెడ్ ఇంజరీ అంటే హెడ్ ఇంజరీలో చాలా కేటగిరీస్ ఉంటాయి. అంటే మన అబ్బాయికి మోస్ట్లీ సివియర్ టైప్ ఆఫ్ హెడ్ ఇంజరీ జరిగింది. ఇప్పుడు ఈ సివియర్ టైప్ ఆఫ్ హెడ్ ఇంజరీలో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఈడిహెచ్ ఎస్డిహెచ్ అని కొన్ని టర్మ్స్ ఉంటాయి. సో వీటికి ఏంటంటే మనం కొంచెం టైం ఇవ్వాలి. అంటే పేషెంట్ ఫస్ట్ మన ఏముంటుందంటే పేషెంట్ యొక్క లైఫ్ అనేది కాపాడాలనేది ఉంటుంది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనకి పక్షపాతం ఇంప్రూవ్ అవ్వడం కానీ, పేషెంట్ మాట్లాడడం కానీ ఇలా ఇవి జరుగుతాయి. ఇప్పుడు ఈ పక్షవాతం కానీ స్పీచ్ కానీ ఎందుకు రావట్లేదంటే బ్రెయిన్లో ఆ కన్సర్న్ పార్ట్ దగ్గర డ్యామేజ్ అయిందనమాట. సో ఆ డ్యామేజ్ అయింది కాబట్టి ఈ పక్షవాతం కానీ లేకపోతే స్పీచ్ డిలే కానీ వస్తుంది. మరి ఇది ఎంత టైం పడుతుంది అంటే బ్రెయిన్కి మనం కొంచెం టైం ఇవ్వాలి, సో దట్ ఇట్ రికవర్స్ అండ్ మనకి పక్షపాతం అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఈ పీరియడ్లో మనం ఏం చేయాలి అంటే పేషెంట్కి ఫిజియోథెరపీ బాగా చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ చేయి కానీ కాలు కానీ పని చేయకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి మజిల్ లాస్ అవుతుంది. సో మజిల్ లాస్ కాకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మనకి రికవరీకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బేసికలీ మనం సిగ్నల్స్ బ్రెయిన్కి ఎక్కువ అందిస్తే ఆ బ్రెయిన్ విల్ ట్రై టు రీజనరేట్, సో దట్ మనకి పక్షపాతం కానీ లేకపోతే స్పీచ్ కానీ ఇంప్రూవ్ అయ్యడానికి మనకు కొంచెం అవకాశం ఉంటుందండి. ఓకే. సో డాక్టర్ రాజేష్ గారు, అంటే రెగ్యులర్గా రోజు ఎన్నో కేసెస్ని మీరు డీల్ చేస్తూ ఉంటారు. సో యూజువల్గా ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తుంటారు? లైక్ బై ప్రొఫెషన్ ఆర్ బై యాక్సిడెంట్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ కండిషన్తో వస్తూ ఉంటారా, లేదంటే అసలు ఏ కండిషన్స్తో ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు? ఇప్పుడు రొటీన్గా మేము ఎమర్జెన్సీలో చూసేది ఫస్ట్ కేటగిరీస్ బ్రెయిన్ స్ట్రోక్, సెకండ్ కేటగిరీస్ హెడ్ ఇంజరీ. ఇది ఎమర్జెన్సీలో చూసేది. లేదు మా రొటీన్ ఓపీడీ ప్రాక్టీస్లో మేము చూసేదంటే ఈజ్ బికాజ్ ఆఫ్ నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైసిస్ ఆర్ లో బ్యాక్ పెయిన్. ఈ కారణాల వల్ల ఓపీకి ఎక్కువ వస్తుంటారు, ఆర్ హెడ్ ఏక్స్ ఆర్ మైగ్రేన్స్ టైప్ ఆఫ్ హెడ్ ఏక్. ఈ కారణాల వల్ల ఓపీకి ఎక్కువ వస్తుంటారు. ఎమర్జెన్సీకి వచ్చేది మాత్రం ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ హెడ్ ఇంజరీ అనమాట. సో స్ట్రోక్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ, హెడ్ ఇంజరీ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ. రెండు వీ కెనాట్ మిక్స్ దెమ్. ఓకే ఓకే. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ బెంగళూరు నుంచి సాయి కిషోర్ గారు. నమస్తే అండి సాయి కిషోర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి సార్. మా మిస్సెస్ సార్, నాకు కాదని ప్రాబ్లము, మా మిస్సెస్ కి ఎక్కువ హెడేక్ అని చెప్తూ ఉంటుందండి రోజుని. ఓకే. అది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. మా దగ్గర ఉన్న డాక్టర్ గారు తీసుకెళ్తే మైగ్రేన్ అని చెప్పారండి. ఓకే. ఇచ్చిన టాబ్లెట్ వాడేవండి, అయినా వాడిన సేపు తగ్గిందండి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అలాగే ఉంది. ఏం చేయమంటారు సార్? సో సార్, మైగ్రేన్ అనేది ఏంటి అంటే బేసికల్లీ వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది, 2 సైడ్స్ రాదు. క్లాసికల్లీ 1 సైడ్ వస్తుంది. ఇప్పుడు మైగ్రేన్కి ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ మైగ్రేన్లో సిటీ కానీ ఎంఆర్ఐ కానీ నార్మల్ ఉంటుంది. మైగ్రేన్ బేసికల్లీ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని చూసి మనం డయాగ్నోజ్ ఇట్ యాజ్ మైగ్రేన్. అండ్ ఇప్పుడు మైగ్రేన్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మైగ్రేన్ ఎందువల్ల వస్తుంది? ఎక్కువ లైటింగ్ వల్ల వస్తుందా, ఎక్కువ సడన్ నాయిస్ వల్ల వస్తుందా, స్లీప్ సరిగ్గా లేకపోతే వస్తుందా, స్ట్రెస్ ఎక్కువైతే వస్తుందా అని. సో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఐడెంటిఫై ఎందువల్ల వస్తుంది అనేది, వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. అండ్ దేనివల్ల వస్తుందో దాన్ని మనం తగ్గించుకుంటే దట్ విల్ బి బెస్ట్. లేదు మనం ఏమంటారు దాన్ని వీ కెనాట్ ఎస్కేప్ దట్ అంటే వీ హ్యావ్ టు సీ దట్ వీ టేక్ టైమ్లీ మెడికేషన్. అది. సో మైగ్రేన్ యొక్క కారణం ఎందువల్ల వచ్చిందనేది చూసుకొని సార్ మనం దాన్ని తగ్గించుకునేది బెస్ట్ ఆప్షన్. లేదు మైగ్రేన్ వచ్చిందంటే డెఫినెట్లీ మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్స్ వల్ల తగ్గిపోతుంది. అండ్ మైగ్రేన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అయితే కాదు, లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కూడా కాదు. సరేనా అండి? ఓకే. అండ్ డాక్టర్, జస్ట్ బిఫోర్ యూ సెడ్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హెడ్ ఇంజూరీ రెండు డిఫరెంట్ అని చెప్పి, సో యాక్సిడెంట్స్లో కనుక హెడ్ ఇంజూరీస్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? ఏ హెడ్ ఇంజూరీ బ్రెయిన్ స్ట్రోక్కి ప్రోన్ అనుకోవచ్చు మనం? యాక్సిడెంట్స్ వల్ల స్ట్రోక్ అనేది రాదండి. యాక్సిడెంట్స్ వల్ల మనకి బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంది బ్రెయిన్లో. దాన్ని కేటగిరీస్ ఉంటాయి, ఈడిహెచ్, ఎస్డిహెచ్, ఎస్ఏహెచ్ అని. ఇప్పుడు మనం స్ట్రోక్లో అనుకున్నట్టు ఇషిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అది డిఫరెంట్. హెడ్ ఇంజరీ వల్ల స్ట్రోక్ అనేది ఇట్ ఈస్ వెరీ రేర్, ఇట్ డస్ నాట్ హ్యాపెన్. సో హెడ్ ఇంజరీకి వచ్చేసరికి హెడ్ ఇంజరీలో మనకు బ్రెయిన్ బోన్ ఫ్రాక్చర్ అంటే స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా, లేకపోతే స్కల్ ఫ్రాక్చర్ వల్ల లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందా అనేది ఉంటుంది. ఆ బ్లీడింగ్ అయ్యేది కూడా దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్, ఈడిహెచ్, ఎస్డిహెచ్, ఎస్ఐహెచ్ అని. సో బేసింగ్ ఆన్ దట్ బ్లీడింగ్ చిన్నగా ఉంటే వీ మేనేజ్ ఇట్ విత్ మెడిసిన్స్. లేదు చాలా ఎక్కువ ఉందంటే ఇట్ విల్ నీడ్ సర్జరీ. కొన్ని కేసెస్ అయితే వచ్చిన ఒక 1 అవర్లో కూడా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది హెడ్ ఇంజరీస్లో. అది. స్ట్రోక్లో కూడా ఆ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉందంటే ఇట్ మే నీడ్ సర్జరీ.
అది కూడా ఆ సర్జరీ కూడా ఎంత తొందరగా చేస్తే దట్ విల్ డిటర్మైన్ ద అవుట్కమ్ ఆఫ్ ద పేషెంట్, ఎంత బాగా రికవర్ అవుతుంది పేషెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎంత డిలే చేస్తే అంత డ్యామేజ్ జరుగుతుంది బ్రెయిన్కి. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ కిషోర్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి కిషోర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం కిషోర్ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నాకు యాక్సిడెంట్ అయింది సార్. సంవత్సర కాలం అయింది సార్ ఇప్పటికే. అయితే నా దవడ కూడా పగిలిపోయింది సార్. ఎస్, ఓకే. అయితే ఇప్పుడు కోలుకోవడానికి నాకు పరిష్కారం చెప్పండి సార్ కొంచెం. సార్ మీకు ఏమైనా ఆపరేషన్ అయిందా బ్రెయిన్కి? బ్రెయిన్కి ఎటువంటి ఆపరేషన్ కాదు. దవడకి అయిందా? దవడకి ఓకే. ఇప్పుడు సేమ్ అదే అండి, ఇప్పుడు మనకి బ్రెయిన్కి ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు మీకు 1 year బ్యాక్ మీ బ్రెయిన్లో ఎంత డ్యామేజ్, అంటే ఎంతవరకు డ్యామేజ్ ఉంది, మీరు హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు, వెంటిలేటర్ మీద ఎన్ని రోజులు ఉన్నారు మీరు అనే దాని మీద, అంటే బ్రెయిన్ ఎంతవరకు ఒత్తిడిలకు లోనైంది, ఆ బ్రెయిన్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, దట్ విల్ డిటర్మైన్ మీకు ఎంత టైం పడుతుంది రికవరీ అయ్యడానికి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసులో 3 months అయింది, ఇంకా రికవరీ రాలేదు. ఇప్పుడు మీ కేసులో ఇట్ ఈస్ టేకింగ్ 1 year. సో ఇప్పుడు ఈ పీరియడ్లో మీరు ఏం చేయాలంటే మీరు అగ్రెసివ్ ఫిజియోథెరపీ తీసుకోవాలి. ఈ పీరియడ్లో టాబ్లెట్స్ యొక్క రోల్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. బేసికలీ ఫిజియోథెరపీ, మోటివేషన్, ఇప్పుడు 1 year నుంచి మీరు బెడ్ రిడన్ అలా ఉండుంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పోతుంది. కాబట్టి యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్, నేను చేయగలుగుతున్నాను, నాకు రికవరీ వస్తుందని మీ సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. లేకపోతే మీకు మీ వైఫ్ కానీ వాళ్ళు మోటివేట్ చేస్తే మీకు రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేగాని నా జీవితం అయిపోయింది, ఇలా నేను పక్షపాతంతోనే ఉంటానని అలాంటి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళొద్దండి. ఓకే, అండ్ డాక్టర్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రోక్ అంటే ఏముంటాయండి అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్పినట్టు ఇషిమిక్ స్ట్రోక్ అని అంటే రక్త నరంలో బ్లాక్ ఉందనుకోండి. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి అంటే మనము ఇక్కడ ఒక చిన్న మన రక్త నరంలో ఒక ఓపెనింగ్ చేసుకున్నాం, చిన్న నీడిల్ లాంటి ఓపెనింగ్ చేసేసుకొని ఈ మన పొట్ట నుంచి హార్ట్లోకి వెళ్ళి, హార్ట్ నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి ఎక్కడైతే ఆ బ్లాక్ ఉంది కదండి, ఆ బ్లాక్ని వీ ట్రై టు, ఆ క్లాట్ ఎక్కడైతే ఉందో వీ ట్రై టు రిమూవ్ దట్ క్లాట్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ఇఫ్ మనం ఆ క్లాట్ తీసే పరిస్థితి లేదనుకోండి, దాన్ని స్టంట్ పెడతాం, స్టంట్ వేస్తాం, అది ఆప్షన్. జస్ట్ లైక్ హార్ట్లో ఎట్లయితే స్టంట్స్ వేస్తారు, సో బ్రెయిన్లో కూడా స్టంట్స్ వేస్తారు, అదొకటి. ఇది ఇషిమిక్ స్ట్రోక్కి సంబంధించిన అడ్వాన్స్మెంట్. ఇప్పుడు హిమరేజిక్ స్ట్రోక్ అని ఉంది, అంటే ఏంటి, బీపీ ఎక్కువైతే రక్తనరం అనేది పగిలిపోయి బ్లడ్ క్లాట్ అనేది చేరుకుంది బ్రెయిన్లో. దాంట్లో ఏం చేస్తారు, ఇంతకుముందు ఏం చేస్తుంటే మనం పెద్దగా ఓపెన్ చేసేసుకొని బోన్ ఓపెన్ చేసి క్లాట్ తీస్తుండే. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఏమొచ్చినాయంటే ఒక చిన్న హోల్ చేసేసుకొని, కీ హోల్ సర్జరీ అంటారు, చిన్న హోల్ చేసుకొని ఒక చిన్న పైప్ పాస్ చేసి క్లాట్ అనేది తీస్తాం. సో దట్ పేషెంట్కి అనేది మార్బిడిటీ ఎక్కువ ఉండదు. మార్బిడిటీ అంటే ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నాడు పేషెంట్, హౌ మచ్ టైమ్ హీస్ టేకింగ్ టు రికవర్ అనేది ఇది తగ్గుతుంది. విత్ రెస్పెక్ట్ టు స్ట్రోక్స్, దీస్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్. విత్ రెస్పెక్ట్ టు హెడ్ ఇంజరీస్ ఏంటి అంటే బేసికలీ ప్రివెన్షన్. హెడ్ ఇంజరీ మీద మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ హెడ్ ఇంజరీ రాదర్ దెన్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ ప్రివెంట్ ద హెడ్ ఇంజరీ దెర్ ఇస్ నో పేషెంట్ కింద మార్బిడిటీ ఉండాల్సిన అవసరమే ఉండదు కదా. దట్ ఇస్ వాట్ లైక్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ రాదర్ దెన్ ట్రీట్మెంట్. ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ ఎందుకంటే ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడము, డ్రింక్ అండ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఇలాంటివి. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ ఖమ్మం నుంచి వసంత గారు. నమస్తే అండి వసంత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా నమస్కారం. నమస్తే డాక్టర్ గారు. చెప్పమ్మా. నేను వచ్చే విషయం ఏంటంటే మా తమ్ముడికి 40 years అండి. ఓకే. అయితే తమ్ముడికి ఒక చెయ్యి కాల్ సైడ్ తిమ్మిరి లాగా వచ్చిందండి. అయితే తిమ్మిరి లాగా వస్తే 1 day మేము వెయిట్ చేసాము, మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకెళ్లాము, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందన్నారు, 1 week ఉంచాము. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది అని, కాకపోతే కొంచెం పెయిన్ ఉంటుంది చెయ్యి కాలు అని అంటున్నాడు. అయితే మెడిసిన్ కంటిన్యూగా వాడాలండి తమ్ముడు? ఇందులో కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయమ్మా, అన్ని కంప్లీట్ గా వాడాల్సిన పని లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు పక్షపాతం వచ్చింది అన్నారు, పక్షవాతం ఇంకా రాలేదండి, అది ఓన్లీ తిమ్మిర్లు వచ్చినాయి. తిమ్మిర్లు వచ్చినాయి అంటే ఏంటి అర్థము, వాళ్ళు ఎంఆర్ఐ అది చేసి ఉంటారు, ఎంఆర్ఐలో స్ట్రోక్, చిన్నపాటి స్ట్రోక్ వచ్చి ఉంటుంది, కాబట్టి దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫిట్స్ టాబ్లెట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ వాడాల్సి ఉంటుంది. ఇంకోటి, ఒకవేళ మీది ఇషిమిక్ స్ట్రోక్ కేటగిరీ అయ్యేది ఉంటే మీకు బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది. బ్లడ్ థిన్నర్స్ అంటే బేసికలీ రక్తం పలచబడే టాబ్లెట్లు వాడాలి. ఎందుకు, ఆ రక్త నరంలో అనేది క్లాట్ ఉంది కాబట్టి ఆ క్లాట్ క్లియర్ అవ్వాలంటే మనం రక్తం పలచబడే టాబ్లెట్స్ వాడాలి. ఈ టాబ్లెట్స్ ఎప్పటికాలం వాడాలంటే ఇలాంటి టాబ్లెట్స్ అయితే లైఫ్ లాంగ్ వాడాలి.
దీంతోపాటు కొంచెం కొలెస్ట్రాల్ తగ్గించుకునే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. సో ఫిట్స్ ట్యాబ్లెట్ అనేది 6 months దాకా వాడాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ కానీ లేకపోతే స్టాటిన్స్ అంటారు, అంటే కొలెస్ట్రాల్ తగ్గించుకునే ట్యాబ్లెట్లు, ఇవి మాత్రం మీరు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందండి. ఓకే. అండ్ డాక్టర్, స్పైన్ ఎక్స్పర్ట్గా కూడా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. కొన్ని కేసెస్లో యాక్సిడెంట్ వల్ల ఏమో తెలీదు, ఇంకా అట్లా బెడ్ మీదనే ఉంటారు, వీళ్ళు ఇంకా నడవలేరు, నుంచోలేరు అని చెప్తూ ఉంటారు. సో ఆ కేసెస్ అంత తీవ్ర పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రోజుల్లో కూడా వాటికి ట్రీట్మెంట్ లేకుండా ఉందా డాక్టర్? లేదు, ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీ ఏంటంటే, ఫర్ సపోజ్ సర్వైకల్ స్పైన్ ఇంజరీ అంటారు దాన్ని, సర్వైకల్ ఆర్ లంబార్ స్పైన్ ఇంజరీ. ఇప్పుడు సర్వైకల్ స్పైన్ ఇంజరీ అంటే బేసికల్లీ మనకి మెడలో బోన్స్ ఉంటాయి. సో ఆ బోన్స్ మధ్యలో డిస్క్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ షాక్ అబ్జర్వర్ టైప్ అనమాట. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ఇంజరీ అవుతుంది. ఇలాంటి కేసెస్ మీరు చెప్పిన పక్షపాతం, బాడీ కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అనే కేసెస్ బికాస్ ఆఫ్ మోస్ట్లీ ఇంజరీ, సర్వైకల్ స్పైన్ ఇంజరీ. దీనివల్ల ఏమవుతుందంటే బేసికలీ ఆ డ్రైవింగ్లో మనకి ఆ వర్టిబ్రల్ బోన్స్ అనేది ఇన్ లైన్లో ఉండకుండా ఒక బోన్ స్లిప్ అవ్వడం కానీ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ సబ్లక్సేషన్. సో ఆ సబ్లక్సేషన్ వల్ల వెన్నుపూస ఉంటుంది కదా, ఆ వెన్నుపూసలో డ్యామేజ్ జరుగుతుంది. ఒక్కసారి వెన్నుపూసలో డ్యామేజ్ అవుతే ఏమవుతుందంటే బేసికల్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ మెడలో డ్యామేజ్ అయింది అనుకోండి, మెడ నుంచి చేతులకి, పొట్టకి, యూరిన్కి, బౌల్కి, కాళ్ళకి, బేసికలీ ఆల్ దిస్ పాస్ త్రూ అవర్ నెక్. సో అక్కడ ఇంజరీ జరిగిందంటే పేషెంట్ హెడ్, ఐ మూమెంట్స్, స్పీచ్ అవన్నీ ప్రిజర్వ్ అయి ఉంటాయి. బట్ లోవర్ ఆస్పెక్ట్స్, చేతులు కాళ్ళు, యూరిన్ తెలియకుండా రావడం, మోషన్ తెలియకుండా రావడం, చేతులు కాళ్ళు పని చేయకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. సో అవి కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ గ్రేడ్ ఆఫ్ ఇంజరీ ఇట్ ఈస్. చాలా హయ్యర్ గ్రేడ్ ఉందనుకోండి, రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఈ కేసులో కూడా విత్ ఇన్ 24 hours ఇఫ్ యూ డూ సర్జరీ, దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ విల్ రికవర్. సో ఇలాంటి కేసు ఫర్ సపోజ్ నెక్లో కాకుండా నడుములో జరిగింది, అప్పుడు ఏమవుతుంది, అబ్డామెన్ నుంచి పై పార్ట్ అంతా ప్రిజర్వ్ అవుతుంది, అబ్డామెన్ నుంచి కింది పార్ట్ అంతా ఇట్ విల్ గెట్ డ్యామేజ్డ్. సో ఇలాంటి కేసు, అండ్ ఇలాంటి కేసెస్ కంప్లీట్గా అలానే ఉంటాయి అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఫిజియోథెరపీ ఎంత బాగా చేస్తున్నారు అనేది. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి ఇలాంటి కండిషన్లో, స్టెమ్ సెల్స్ థెరపీ అని ఉంటుంది. బేసికలీ స్టెమ్ సెల్స్ తీసేసుకొని ఆ స్పైనల్ కార్డ్లో వీ గివ్స్ ఆర్ సో దట్ ఆ స్పైనల్ కార్డ్కి వీఆర్ గివింగ్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు రీజనరేట్, అంటే డ్యామేజ్ అయిన స్పైనల్ కార్డ్ని రీజనరేట్ చేయడానికి వీఆర్ గివింగ్ సమ్ స్కోప్. ఓకే, దట్ ఈస్ వాట్ ద రీసెంట్ అడ్వాన్సెస్. వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ శంకర్ గారు, సత్యసాయి జిల్లా నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. శంకర్ గారు చెప్పండి అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఒక 20 years నుంచి ఒక హెడేక్ ఉంది సార్. ఓకే. అది ఎక్కడైనా టాబ్లెట్ దార్త్ కానీ ఇట్లా వాడుతూ ఉంటే తగ్గిపోతుంది సార్. ఎస్. ఓకే. లేదంటే కూల్ వాటర్ తాగినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది సార్. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు కూల్ వాటర్ తాగితే ఎక్కువ అవుతుందండి? అవును సార్. అవును సార్. ఓకే. అవును సార్, ఎక్కువ. సో బేసికల్లీ 20 years నుంచి హెడేక్ ఉంది అండ్ డార్ట్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, కోల్డ్ వాటర్ తాగితే ఎక్కువ అవుతుంది అంటే మోస్ట్లీ దట్ ఈస్ కాల్డ్ సైనస్ టైప్ ఆఫ్ హెడేక్ సార్. బేసికల్లీ మన ఫేస్లో సైనసెస్ అని ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, ఆ మాటలు ఆ సైనసెస్లోకి వెళ్ళి రీసౌండ్ క్లియర్గా మన వాయిస్ క్లియర్ రావడానికి ఇట్ విల్ హెల్ప్. సో ఇప్పుడు ఈ సైనసెస్ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, అంటే కోల్డ్ వాటర్ తాగడం వల్ల ఆర్ వింటర్ సీజన్లో, దీస్ విల్ గెట్ బ్లాక్డ్. ప్యాసేజ్ బ్లాక్ అవ్వడం వల్ల మనకు వాయిస్ చేంజ్ అనేది జరుగుతుంది. సో బేసికలీ తను హిస్టరీ చెప్పిన ప్రకారం అయితే దట్ ఈస్ సైనస్ టైప్ ఆఫ్ హెడేక్. దీనికి ఏం చేయాలి సార్ అంటే, మీరు ఎక్కువ కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, కోల్డ్ వాటర్ తాగకుండా, ఫ్యాన్ కింద డైరెక్ట్ పడుకోకుండా, ఇలాంటి ప్రికాషన్స్ చేసుకుంటే తగ్గుతుంది సార్. అండ్ చాలా సీరియస్ ఇష్యూ అయితే కాదు సార్, 100లో 80 to 90% వాళ్ళకి సైనసైటిస్ ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, ఈ హెడ్ ఇంజురీస్తో కానీ బ్రెయిన్ స్ట్రోక్తో కానీ బాధపడే వారి సంఖ్య ఎలా ఉంది? లైక్ అవుట్ ఆఫ్ 100 చూస్తే మనం ఈ రోజులో ఇంకా అవేర్నెస్ రావాలి అంటారా? అంటే తీవ్ర స్టేజ్కి వెళ్ళేంత వరకు ఉండకుండా. తప్పకుండా అండి, అవేర్నెస్ అనేది రావాలి. వాట్ ఈజ్ అవేర్నెస్ అంటే, ఇప్పుడు స్ట్రోక్స్కి వచ్చేసరికి వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది వీ హ్యావ్ టు చేంజ్. స్ట్రెస్ తక్కువ ఉండాలి, స్లీప్ బాగుండాలి, డైలీ యాక్టివిటీ ఉండాలి, బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి, కొలెస్ట్రాల్, బేసికల్లీ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, వెయిట్ ఎక్కువ ఉండొద్దు, అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తినొద్దు, పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్ ఇవన్నీ తినొద్దు. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రోక్. హెడ్ ఇంజరీకి వచ్చేసరికి మెయిన్ 2 reasons ఆర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, నో సీట్ బెల్ట్. These 2 are the most important reasons. So it is better we follow precautions in these cases. ఓకే. అండ్ డాక్టర్, సర్వికల్ స్పాండిలోసిస్ అనేది కూడా ఎక్కువగా వింటున్నాం, చాలా మంది దాంతో కూడా బాధపడుతున్నారు అని చెప్పి ఈ సమస్యతో. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, రావడానికి రీజన్స్ ఏంటి డాక్టర్? ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటంటే, మోస్ట్లీ ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ కేసెస్ మేము మా ఓపీలో చూసేటి ఏంటంటే, క్లాసికల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్
10 years నుంచి ఆర్ 15 years నుంచి వర్క్ చేస్తారు. నెక్ పెయిన్ అంటారు, రెస్ట్రిక్టెడ్ నెక్ మూమెంట్స్ అంటారు. ఆర్ కొంతమందికి ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే నాకు షోల్డర్ నుంచి చేతి దాకా వస్తుంది సార్ నొప్పి, ఆర్ చేతులలో తిమ్మిర్లు వస్తున్నాయి సార్, చేతులలో మంటలు వస్తున్నాయి, చేతిలో పట్టు తగ్గినట్టు అనిపిస్తుంది, ఇంతకుముందు బటన్స్ ఓపెన్ చేసుకుంటుండే వాడిని సార్, ఇప్పుడు నాకు బటన్స్ ఓపెన్ చేయడానికి రావట్లేదు. దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్ స్టేజెస్. సో బేసికలీ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైసిస్. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి అంటే, నేను చెప్పినట్టు మన నెక్ బోన్స్ మధ్యలో డిస్క్ అనేది ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ బేసికలీ ఏ షాక్ అబ్జర్వర్. సో షాక్ అబ్జర్వర్లో ఎట్లయితే ఫ్లూయిడ్ తగ్గిపోతుందో దట్ సాఫ్ట్నెస్ విల్ గో, హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోవడం వల్ల క్రాక్స్ వస్తాయి, క్రాక్స్ రావడం వల్ల ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. గ్యాప్ అనేది తగ్గిపోవడం వల్ల బేసికలీ మనకు నరాలు బయటకు వస్తుంటాయి, ఆ నరాలు ఇట్ విల్ కంప్రెస్ దట్ నర్వ్స్. ఆ నర్వ్స్ని కంప్రెస్ చేయడం వల్ల మనకి షోల్డర్ పెయిన్ కానీ, తిమ్మిర్లు కానీ, చేతులు లాగడం కానీ ఇలాంటివి వస్తాయి. ఓకే, ఇవి మోస్ట్లీ ప్రాపర్ నెక్ పోస్చర్ వల్ల, డూయింగ్ నెక్ ఎక్సర్సైజెస్, సెల్ ఫోన్స్ చూసేది కూడా ఇలా చూడకుండా సెల్ ఫోన్స్ ఇలా చూడడం, టీవీ స్క్రీన్స్ ఆర్ ల్యాప్టాప్స్ కూడా ఇలా చూడకుండా, అంటే బేసికలీ నెక్ ఇలా ఉండకూడదు మనది. నెక్ అనేది ఇలా వీలైనంత వరకు మనం ఇలా మెయింటైన్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ ఇన్ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా చూస్తుంది మనకి. సో ఇది నేను బేసికలీ నా ఓపీడీలోకి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ రిగార్డింగ్ నెక్ పోస్చర్. ఎందుకంటే ఈ పోస్చర్ కరెక్షన్ ఇప్పుడు పడుకునేటప్పుడు పిల్లోస్ 2 or 3 పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు కొంతమంది, అలాంటిది అస్సలు చేయొద్దండి. సో దిస్ బేసికలీ ఇంక్రీజెస్ ఛాన్సెస్. ఓకే, సేమ్ మనకు మోకాల్లో ఎట్లయితే గుజ్జు తగ్గిపోతుంది అంటారు, సేమ్ ఇలా కూడా గుజ్జు తగ్గిపోయి దట్ విల్ కాజ్ సర్వైకల్ స్పాండిలైసిస్. ఓకే, సో అది ఏజింగ్ ప్రాసెస్, దాన్ని మనం రివర్స్ అయితే తేలేం కానీ ఆ స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెషన్ని తగ్గించవచ్చు. దట్స్ వాట్ వీ కెన్ డూ. అది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజేష్ గారు. హెడ్ ఇంజురీస్కి, బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి అంటే గురి కాకుండా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్ డాక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. ఇది ఇవాల్టి హలో డాక్టర్.